స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి నేను చాలా రోజులు వెయిట్ చేశా. అండ్ జూలై 30కి వెళ్దాం అనుకున్నా, అవ్వలేదు. సో ఆగస్ట్ 2కి వెళ్ళాను, మూవీ చూశాను. ఫస్ట్ డే వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే నేను వెళ్ళిన థియేటర్ అందరూ ఇంక స్పైడర్ మ్యాన్ వచ్చిన వెంటనే ఇంక ఏ షాట్ అయినా సరే అందరూ అరుస్తూనే ఉన్నారు, ఇంక గ్యాప్ లేకుండా. అండ్ క్లైమాక్స్ అదంతా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ ఓవరాల్గా మూవీ ఎలాగుందనే విషయానికి వస్తే నాకైతే చాలా నచ్చింది. డీసెంట్గా అనిపించింది అందరి పెర్ఫార్మెన్సెస్. అండ్ టామ్ హాలండ్, శాడీ సింక్ అందరివి చాలా బాగున్నాయి అనమాట. అండ్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఏం లేదు, ఒక స్ట్రీట్ లెవెల్ స్పైడర్ మ్యాన్ అనమాట. మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం లేదు. అంతగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి మూవీ మీద. స్లోగా వెళ్ళిపోండి, అలాగే నెమ్మదిగా చూసేసి వచ్చేయండి. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటే మీకు ప్రతి సీను, ప్రతి షాట్ మైండ్ పోద్ది లోపల, అలాగ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే. అండ్ స్టోరీ విషయానికి వస్తే మన పీటర్ పార్కర్కి తన బాడీలో ఉండే హార్మోన్స్ కొంచెం పెరుగుతున్నట్టు అండ్ పవర్స్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. మరి దాన్ని ఎలా కంట్రోల్‌లో తెచ్చుకున్నాడు, అండ్ దాని తర్వాత ఇంకేమేమైందనేది మీరు థియేటర్‌లో చూస్తారు. అండ్ వెనమ్ ఉండడు, ముందే చెప్తున్నా. అండ్ మన పనిషర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఈ మూవీ రిలీజ్ అయ్యే 1 మంత్ ముందు నుంచి స్టార్ట్ చేశాను అన్నీ చూడడం అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక్కసారి వీళ్ళిద్దరూ కలిసారా లేదా అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే కొన్ని రోజులు అయింది కదా అలాగో రిలీజ్ అయ్యి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు మన ఎంజేకి, కానీ తనకు గుర్తురాదు. సో, అలాగే ఎండ్ అయిపోతుంది. తను ఎక్కువ సేపు ఉండదు ఎంజే క్యారెక్టర్. చాలా తక్కువ సేపు ఉంటుంది స్క్రీన్ టైమ్. చాలా బాగుంటుంది కాకపోతే సినిమా మొత్తం. అండ్ శాడీ సింగ్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ తనది చాలా చాలా మంచి రోల్. అండ్ అందరికీ తెలిసిపోయి ఉంటది ఈ పాటికి, కానీ నేను చెప్పను. ఎళ్లి సినిమా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా అద్దిరిపోతుందనమాట. మెయిన్‌లీ ఆ నింజాస్ ఎవరో ఉంటారు కదా, ఆళ్ళ పేరు నాకు మర్చిపోయాను, అది గుర్తు రావట్లేదు. ఆళ్ళ ఫైట్ అయితే నేను భలేగా చూశానండి. చాలా బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ హల్క్ సీన్స్ అంత ఎక్కువేం లేవు. అసల హల్క్‌ని బాగా యూజ్ చేసుకోలేదని నాకైతే అనిపించింది. మరి మీకెలాగ అనిపించిందో కిందన కామెంట్ చేయండి. అండ్ నేను దీనికి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి నాకైతే చాలా బానే నచ్చింది. సో, 4/5 ఇస్తున్నాను నేను. నాకైతే బాగా నచ్చింది. మరి మీకెలాగ అనిపించింది కిందన కామెంట్ చేయండి. అండ్ ఇదనమాట స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ. మరి నచ్చినది లైక్ చేయండి, షేర్ చేసి, సబ్‌స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంతవరకు బై బై గైస్.